వ్యవసాయంలో మానవ వనరుల కొరతకు సంబంధించినటువంటి అంశంలో సీరియస్‌గా దృష్టి సారించాల్సినటువంటి సిట్యుయేషన్. ఇట్లాంటి సందర్భంలో చంద్రబాబు గారు చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్వరలో వరం కాబోతుందంట. తాజాగా దీనికి సంబంధించి తెలుగుదేశం అనుకూల సోషల్ మీడియా వింగులు ప్రొజెక్ట్ చేస్తున్నది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో భూమిలోని మట్టి, తేమ శాతం, ఆ భూమిలో నీటిని అన్నిటిని అంచనా వేసి ఆ రైతు ఫలానా పంట వేయమని చెప్పడం, తానే ఆ భూమిలో ఆ పంటకి నాట్లు కూడా వేయడం, సెన్సార్లు పెట్టి కరెంటు మోటార్కి సిగ్నల్స్ పంపి ఆ మోటార్ని ఆటోమేటిక్గా ఆన్ చేసి ఆ పంటకు ఆ టైంలో ఎన్ని నీళ్లు పెట్టాలో సరిగ్గా అంతే నీళ్లు పెట్టేటటువంటిది. సెన్సార్లు పంటని మానిటర్ చేస్తూ ఏ ఎరువులు ఎంత మోతాదులో వేయాలో చెప్తుంటాం. ఏదైనా రోగం, పురుగు ఆ పంట మీద దాడి చేస్తే రైతుకు వెంటనే మెసేజ్ ఇవ్వడం, ఫలానా మందు స్ప్రే చేయమని చెప్పి సజెస్ట్ చేయడం. ఈ విధంగా పంటను నాటిన నుంచి కోత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానిటర్ చేస్తూ రైతుకి భారీ దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నారట. అలాగే కూలీల ఇబ్బంది లేకుండా పంట వేడి నుంచి కోత వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో నడిచే మిషన్లకి రంగం సిద్ధమవుతున్నాయట. ఈ విధమైనటువంటి ప్లానింగ్ చేస్తున్నారు అన్నటువంటిది ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది. ఇది నిజమై సక్సెస్ అయితే కనుక అద్భుతం, ప్రపంచపు రూటే మారిపోతుంది. ఒక ఆంధ్రప్రదేశ్ ఏంటి.